ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తును విడిచిపెట్టిన తర్వాత వాగ్దాన దేశానికి వెళ్తున్నప్పుడు సముద్రములలో దేవుడు కుడి ప్రక్క నీళ్లు కుడి ప్రక్క, ఎడమ ప్రక్క నీళ్లు ఎడమ ప్రక్క, ఆ నీళ్లను గోడవలే చేసి సముద్రపు మధ్యన దేవుడు వారి కొరకు ఒక రాజమార్గాన్ని ఏర్పాటు చేశాడు. నేను అంటాను, ఇది ఎవరి కొరకు? ఇశ్రాయేలు ప్రజల కొరకు. ఈ మార్గములో గొర్రెపిల్ల రక్తము చేత విమోచింపబడిన వారు మాత్రమే వెళ్ళాలి. ఇది అందరూ వెళ్లే మార్గం కాదు. సముద్రములో వారి కొరకు తెరిచిన మార్గం ఇది. ఆ మార్గంలో ఐగుప్తులు నడవకూడదు. నీ కొరకు తెరిచిన మార్గంలో నీ శత్రువు రాకూడదు. నీ మార్గములో నీవు కావలికాయ. అదుగో అదే మార్గం గుండా వారిని నాశనం చేయటానికి ఐగుప్తు నుండి ఫరో తన రథములతో వస్తాడు. మోషే చూశాడు, ఇదేంటి ప్రభువా, ఇది మా కొరకు తెలిసిన మార్గం కదా, ఈ మార్గంలో శత్రువు వస్తున్నాడు. అప్పుడు దైవజనుడితో ప్రభు అంటాడు, నీ కర్ర సాసి దాని మీద కొట్టన్నాడు. ఆ మార్గాన్ని మూసాయి. నీ కొరకు నేను తెరిచిన మార్గంలో నీవు మాత్రమే పయనించాలి. అది పరిశుద్ధులు మాత్రమే వెళ్లే మార్గం. నా ఎన్నికలో ఉన్న వారి కొరకు మాత్రమే నేను తెలిసిన మార్గం. నా కొరకు తెలిసిన మార్గంలో మరొకరు రాకూడదు. దేవుడు నీ వద్దరికి పోవటానికి నీ కొరకు మార్గం తెలిసాడు. వాగ్దాన ఫలం అంది పుచ్చుకోవటానికి దేవుడు నీ కొరకు ఒక మార్గాన్ని తెలిసాడు. ఆ మార్గంలో నీ స్నేహితుడు రాకూడదు. నీ కొరకు దేవుడు తెరిచిన మార్గం నీదది.